అన్న సుందరీకరణ అంటే ఒక్కసారి మీరు అటు కెమెరా చూపిస్తే మీకు కూడా అడుగుతుంది, ఇది కూడా సుందరీకరణనే అంటారు. దీన్ని ఏమో అదే అన్నారు, మేము దీన్ని అనుభవిస్తున్నాం కూడా. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు చేసే సుందరీకరణకు జనాలు వద్దంట, వీళ్ళకు ఈ సుందరీకరణకు జనాలు వద్దంట. అందుకని ఏమంటున్నారంటే ఫస్ట్ బఫర్ వచ్చి 9 మీటర్స్ ఉండేనంట, ఇప్పుడు దాన్ని 50 మీటర్స్ చేశారంట. ఇంకా అది కూడా మనకేం కరెక్ట్గా తెలియలే కానీ 50 మీటర్స్ అని వింటున్నాము. 50 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ పోతుంది అంటున్నారు. ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ వరకు ఇండ్లు పోతే ఆ జనాలు అంతా ఎక్కడ పోవాలి? సరే, మరి దాని తగ్గట్టు ఇక్కడే చుట్టుముట్లు ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మరి ల్యాండ్స్కి మా పోయే ల్యాండ్కి ల్యాండ్ ఇవ్వండి, మళ్ళీ కన్స్ట్రక్షన్ వాల్యూ ఇస్తారా మరి ఏంటి? అదొకటి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఇవన్నీ అయినాయి, వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు ఇష్టం ఉన్నట్టు పైసలు తీసుకొని. అంటే మేము కట్టుకుంది 2009లో వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడాలి. ఏదో మైక్ ఉంది కదా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు. ఎంపీలు ఎమ్మెల్యేలు అనే మాటకు చాలా వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూని వాళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు లేదు వాళ్ళ గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఇచ్చారు అంటే కాదు, మీ గవర్నమెంట్లోనే మేము తీసుకున్నాము, మీకు కావాలంటే ప్రూఫ్స్ కావాలంటే ఇదే మూసి ఒడ్డున ఈ సుందరీకరణ మధ్యలోనే కూర్చొని మనం మాట్లాడదాం. ఒకసారి రండి. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఫ్లాగ్ ఉంటుండే, ఇండియా ఫ్లాగ్ ఉంటుండే. నేను ఒక భారతీయుడిగా అడుగుతున్నా, ఆ ఇండియా ఫ్లాగ్ ఎందుకు తీశారు? ఉన్నదాన్ని అయితే మెయింటైన్ చేయండి, లేని దాని గురించి సుందరీకరణ అనేదానికంటే ఉన్నదాన్ని చేయండి. ఫస్ట్ ఆ ఫ్లాగ్ ఎందుకు తీశారు? అసలు ఇండియా ఫ్లాగ్ లేకుండా ఎప్పుడు ఉండకపోతుండే. నేను ఈరోజు చూసి షాక్ అయ్యాను, ఫ్లాగే లేదు. ఏంటి ఫస్ట్ అది సుందరీకరణ అనేది? ఇప్పుడు ఉన్నదాన్ని నువ్వు చేసుకుంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇదంతా నువ్వు దానిలో కొద్దిగా డిప్ట్ తీసుకొని నువ్వు దానిలో వాటర్ పంపిస్తావా, ఏం పంపిస్తుంది? అసలు నీకు వాటర్ ఎడికైనా వస్తుందనా? నీకు క్రూజులు నడపడానికి, నీకు బోట్స్ నడపడానికి వాటర్ ఎక్కడికైనా వస్తుంది? అసలు మనకు ఎక్కడుంది చెప్పండి కనెక్టివిటీ? ఏం చేయాలి? మీరు అంటారు కాళేశ్వరం పనికిరాదు అంటారు. కాళేశ్వరం నుంచే నీళ్ళు తెస్తా అంటారు. అంటే మేము కాళేశ్వరం పనికి వస్తుంది అనుకోవాలా, పనికి రాదనుకోవాలా? నువ్వు నీళ్ళు అక్కడి నుంచే తేవాలే కదా. దాన్ని పనికిరాదని 2.5 సంవత్సరాలు దాన్ని అలా చేసినా. ఇప్పుడు మళ్ళీ అంటారు కాళేశ్వరం నుంచే నువ్వు వాటర్ పంపిస్తాను అంటావు. అసలు అన్ని నీళ్ళు మన దగ్గర ఉండే అన్న. వర్షాకాలం వస్తే ఖాళీ నీళ్ళు పోవడానికి అప్పట్లో చేసినది ఇది మూసి అని. అది కాకుండా నువ్వు నైట్ షాపింగ్స్ పెడతాను, ఈడున్న వాళ్ళందరినీ పంపించేస్తాను అంటే ఇన్ని రోజులు మూసి పక్క నుండి అన్ని విధాలుగా అనుభవించాం మేము. ఇది డెవలప్ అయినాక మాత్రం అది అనుభవించొద్దంట మేము వెళ్ళిపోవాలంటే. అరే కనీసం దోమల మందు కొట్టేటోళ్ళు లేరు. ఇంతకుముందు వీక్లో 2 టైమ్స్ వచ్చేది, వెనస్డే అండ్ సాటర్డే. ఇప్పుడు మంత్లీ 1 టైం కూడా వస్తలేదు. కారణం ఏంది? ఫస్ట్ అవన్నీ చేసిన తర్వాత మూసి సుందరీకరణ అంటే ఆల్రెడీ ఇది ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ వాకింగ్ ట్రాక్ అయింది. మేము అనుకుంటాం ఇదే బార్డర్ అనుకుంటాం. దీని పొంటే ఏం చేసుకుంటావో చేసుకో. ఇండ్లు కానీ అపార్ట్మెంట్ల జోలికి రాకండి దయచేసి. ప్రతి ఎమ్మెల్యేకు ఎంపీకి కూడా చెప్తున్నాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ రండి, మేము వస్తున్నామని చెప్తే మేము కూడా వస్తాము, మా పర్మిషన్ పేపర్లు తీసుకొస్తాము, ఈయనే కూర్చొని మాట్లాడదాం. ఇక్కడికే రండి. పెయిడ్ ఆర్టిస్టులకు మీరు కూడా ఇవ్వండి పైసలు. పెయిడ్ ఆర్టిస్టులు అంటే పైసలు తీసుకొని పని చేస్తారేమో కదా, మీరు కూడా డబ్బులు ఇవ్వండి. సరే మీకు పని చేస్తామా చేయమనేది మీకు తెలుస్తుంది. వీళ్ళకి ఏంటంటే ఎవరైనా వీళ్ళని క్వశ్చన్ చేస్తే పెయిడ్ ఆర్టిస్టులు లేదంటే బీఆర్ఎస్ సపోర్టర్స్. చేసేది ఏమీ లేక ఇవన్నీ మాట్లాడడం అంతే. ఫస్ట్ ఎక్కడ పోయినా కూలగొట్టడం, పడగొట్టడం, చెట్లు ఇరగొట్టడము, ఇండ్లు కూలగొట్టడము, అపార్ట్మెంట్లు కూలగొట్టడము. అది వాళ్ళకు ఒక ఆనందం అంట. మొన్నే చెప్పారు కదా, చూశారు, అందరు చూశారు. ఇది ఒక ఆనందం అంట. ఆనందం కోసం వాళ్ళు ఏమన్నా చేస్తారు, జనాల కోసం కాదు. ఇంకోటి, వాళ్ళలో 6 గ్యారెంటీలు ఎప్పుడైనా మూసీది పెట్టారా? మూసీది పెట్టలేదు. 6 గ్యారెంటీలో పెట్టింది ఒక్కటి చేస్తలేరు, పెట్టనివి మాత్రమే చేస్తా అంటున్నారు వాళ్ళు. ఫస్ట్ అవి పేదలకు 2,500 ఇస్తున్నారు, అదొకటి ఇవ్వండి. దాని తర్వాత కళ్యాణ లక్ష్మికి తులం బంగారం పెడతా అన్నారు, ఆ తులం బంగారం ఇవ్వండి. మీరు చేసిందల్లో ఒక ఫ్రీ బస్సే. కరెంటు అంటే 1000 ఇండ్లు ఉంటే అలా 100 ఇండ్లకి ఇస్తే అయిపోదు. రేషన్ అంటున్నారు, అది ఒకసారి మంచి బియ్యం వస్తాయి, ఒకసారి అది వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ గురించి, కానీ నాకు నోట్లో మాటలు కూడా వస్తలేవు. తిడదామంటే తిట్లు కూడా రావట్లేదు. కాబట్టి ఏం చేసినా కానీ ప్రజలకు అన్యాయం చేయకండి. అసలు ఇట్లా చేస్తే అసలు వాళ్ళకు వచ్చేటి కూడా రావు. వాళ్ళకు అంటే ఒకరి ఇండ్లు తీస్తాము,
డెవలప్మెంట్ చేసాం కాదు, ఉన్న దాంట్లో నువ్వు డెవలప్ చేసుకుంటే వెళ్ళాలి. నీకు ఇంత జాగా ఉన్నాక నీకు ఇంతకంటే ఎక్కువ వాటర్ ఎక్కడ పోతాయి అని చెప్పి నువ్వు పక్కన షాపింగ్ కాంప్లెక్స్లు మాల్స్ కట్టకు. ఎవరు కట్టమంటారు నిన్ను? నువ్వు ఇప్పుడు అటు సైడ్ వెళ్ళు, అటు సైడ్ వెళ్ళాడంట, ఎందుకంటే అది మంచి మంచి ల్యాండ్స్ ఉన్నాయి, అటు సైడ్ వెళ్ళాడు. ఇక్కడ మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పర్ కోడ్, లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళిద్దరినే టార్గెట్. అప్పర్కి పోడు, అటు మస్తు జాగా ఉంది, మరి అటు వెళ్ళవు లేదు, ఇటే కావాలి. కాంగ్రెస్ అంటే పేద ప్రభుత్వం, పేదలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటారు కదా, అది ఒకప్పటి మాట, ఇప్పుడు కాదు. ఇంతమంది పేదలు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత నీకు ఇక పేదల గవర్నమెంట్ అంటే ఇక దాన్ని మనం ఏం చెప్పలేము ఆ విషయానికి. ఇది రేవంత్ పాలన. ఇంతకుముందే నేను 1 year బ్యాకే 1.5 year బ్యాకే చెప్పిన, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, రేవంత్ పాలన, రేవంత్ గవర్నమెంట్. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, కాంగ్రెస్ పాలన కాదు. కాంగ్రెస్ అంటే నాకు తెలిసి నేను 2004 నుంచి నేను కూడా వాచ్ చేస్తుంటా, ఎలక్షన్స్ అంతా గెలవడాలు ఓడడాలు అన్నీ చూస్తుంటాము. కాకపోతే ఇంత దుర్మార్గంగా మాత్రం ఎక్కడా చూడలే నేను. ఇదే ఫస్ట్ టైం. ఆ దేవుని కూడా ఒకటి మొక్కుకుంటా, ఇదే లాస్ట్ టైం కూడా కావాలి. ఇది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు వినండి. ఇట్లాంటి గవర్నమెంట్ని తెచ్చుకోవాలంటే మళ్ళీ ప్రజలు కూడా చాలా ఆలోచించి చూసి చేసి ఓటేయాలి. అంటే మేము ఓటు వేసేసినాం కదా, మేము జాగ్రత్తగా ఉన్నాం కదా, మేము ఇప్పుడు మా ఇంట్లో సేఫ్ ఉన్నాయి కదా అనుకోకండి. ఎవరింటికి ఎప్పుడు ముప్పు వస్తుందో కూడా తెలియదు. ఇలాంటి గవర్నమెంట్లు ఉంటే ఎవరింటికి ఎప్పుడు ముప్పు వస్తుందో తెలియదు, ఎవరు ఎప్పుడు ఏమవుతారో కూడా తెలియదు.